లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు ఒక బాతు కథ విందామా? ఒక చెరువులో తల్లి బాతు పిల్ల బాతు చేపల కోసం వెతుకుతున్నాయి. ఇంతలోనే ఒక కొంగ వచ్చి చేపలు వెతికే పనిలో పడింది. అప్పుడే చెట్టు మీదున్న కోయిల కూసింది. దాంతో కొంగ తీయని గొంతు అంది. అది పిల్ల బాతుకు నచ్చలేదు. మిత్రమా, తనకంటే నేను చాలా బాగా పాడగలను, కావాలంటే విను అంటూ పాడటం మొదలుపెట్టింది. కాసేపటికి పాడడం ఆపి ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు కొంగ నీ ముక్కు బాగుంది అంది. అది సరైన సమాధానం కాకపోయినా పొగడ్త కావడంతో నవ్వేసింది పిల్లబాతు. తర్వాత ఇంతకీ నా పాట గురించి ఏం చెప్పలేదేంటి అని మళ్ళీ అడిగింది. నువ్వు అచ్చు హంసలా ఉన్నావు తెలుసా అంది ఈసారి కొంగ. అది కూడా పొగడ్త కావడంతో మళ్ళీ నవ్వేసింది పిల్లబాతు. అప్పటికీ కొంగ తన రాగాన్ని గుర్తించలేదనుకొని స్వరం పెంచింది. దాంతో వెంటనే కొంగ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాని పిల్లబాతు, అమ్మా, కొంగకు ఏమీ తెలిసినట్టు లేదు, నేను అడిగిందేమిటి, అది చెప్పిందేమిటి, నా గొప్పతనాన్ని అంగీకరించలేకపోయింది కదా అని తల్లికి చెప్పింది. ఆ కొంగ తెలివైనది అంది తల్లిబాతు. నిజంగా తెలివైన వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతారు, కానీ కొంగ అలా చేయలేదే అంది పిల్లబాతు. నిన్ను చిన్నబుచ్చకుండా నీ పాట గురించి తప్ప మిగతా విషయాల్లో పొగిడిందంటే పాట బాగోలేదని చెప్పకని చెప్పింది. ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకుని చేయాలి, అదే సమయంలో ఇతరులను నొప్పించకుండా కూడా ఉండాలి అంది. తెలివితేటలంటే నీ పాట వల్ల మన ఉనికి తెలిసిన చేపకు దూరంగా వెళ్ళిపోవడం గమనించింది కొంగ. ఇక్కడ ఉంటే కడుపు నిండదని మరో చోటుకి వెళ్ళిపోయింది. మనం కూడా ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్తేనే ఆహారం దొరుకుతుంది అంది తల్లిబాతు. అప్పుడు విషయం అర్థం చేసుకున్న పిల్లబాతు తల్లి వెంట వెళ్ళింది.